మెకానికల్ రొటేషనల్ సిస్టమ్స్. సో ఇక్కడ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్స్లో దెర్ ఆర్ త్రీ ఎలిమెంట్స్. సో దట్ ఎలిమెంట్స్ ఆర్ moment of inertia or otherwise called as a rotational mass, which and the representation of rotational mass is J, and rotational dashpot, so symbol is B, and spring. సో ఈ వీడియోలో సో ఎలిమెంట్స్ ఆఫ్ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ అదర్వైజ్ రొటేషనల్ మాస్. సో సింబల్ ఫర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ రొటేషనల్ మాస్ ఈజ్ జే. సో హియర్ డయాగ్రామ్ ఫామ్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ అదర్వైజ్ రొటేషనల్ మాస్ను ఇలా చూపించవచ్చు అనమాట. సో టీ అనేది అప్లైడ్ టార్క్ అవుతుంది అండ్ టీటా ఈజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో సో లెట్ టీ ఈక్వల్ టు అప్లైడ్ టార్క్ అండ్ టీజే ఈజ్ ఈక్వల్స్ టు అపోజింగ్ టార్క్ డ్యూ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీ. సో టీ అప్లైడ్ టార్క్ అయితే టీజే అనేది అపోజింగ్ టార్క్ బికాస్ ఆఫ్ జే అవుతుంది. సో ఇక్కడ అపోజింగ్ టార్క్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే టీజే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే సో టీజే ఈక్వల్ టు జే డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టీజే అండ్ టీటా. టీజే ఈక్వల్ టు జే d square theta by dt square, where J is the moment of inertia. So unit of J is kg meter square per radian. So by Newton's second law, so applied torque equal to opposing torque. Kabatti T equal to Tj equal to J d square theta by dt square. So which is equals to J. So d theta by dt ni omega అని రాయొచ్చు అనమాట. సో కాబట్టి సో జే డి బై డిటీ ఇంకొక డి టీటా బై డిటీ ప్లేస్లో ఒమేగా అని రాస్తున్నాను. సో ఫైనల్గా దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టీ అండ్ టీటా ఇన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ టీ అండ్ ఒమేగా ఇన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. టీ ఈక్వల్ టు టీజే ఈక్వల్ టు జే ఇంటూ డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే డి ఒమేగా బై డిటీ, వేర్ ఒమేగా ఈజ్ యాంగులర్ velocity. So second element is rotational dashpot, so which is represented with the B. So ikkada there are two cases. So rotational dashpot with one end fixed to reference and a rotational dashpot with angular displacement at both ends. So first case, let us take first case, rotational dashpot with one end fixed to reference. So rotational dashpot ela చూయించచ్చంటే this is a symbol for rotational dashpot, diagrammatic form for the rotational dashpot, and one end is fixed to the reference. So T is the applied torque and theta is the angular displacement because of the applied torque. So let T equal to applied torque, TB equal to opposing torque due to friction. సో కాబట్టి ఇప్పుడు టీబీ ఏమవుతుంది, టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి టీటా బై డిటీ. సో టీబీ ఈక్వల్ టు బి డి టీటా బై డిటీ అవుతుంది. ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే అండ్ రీప్లేసింగ్ దట్ విత్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్. సో టీబీ ఈక్వల్ టు బి డి టీటా బై డిటీ, వేర్ బి ఈజ్ ది, ఇక్కడ బి ఏమంటారంటే బి ఈజ్ ద రొటేషనల్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్. యూనిట్ ఆఫ్ బి ఈజ్ న్యూటన్ మీటర్ పర్ రేడియన్ పర్ సెకండ్. So by Newton's second law, T is equals to TB is equals to B into d theta by dt which is equals to B omega. So T ante applied torque, TB is opposing torque, and mathematical equation for the opposing torque is B d theta by dt, and d theta by dt omega అని రాయొచ్చు కాబట్టి B d theta by dt equal to B omega. So here this is the case 1. So case 1 ఏమి, rotational dashpot with one end fixed to reference. So ikkada we are getting a relation between torque and the angular displacement, torque and the angular velocity in B. Now let us take case 2. Case 2 ఏమవుతుంది, rotational dashpot with angular displacement at both ends. So ikkada B both ends it is free to move. So this is the case 2. So case 1 is one end is fixed to reference and one end is free to move. So అదే case 2లో ఏమవుతుంది, both ends are free to move.
సో రొటేషనల్ డాష్ పాట్ విత్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అట్ బోత్ ఎండ్స్. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ θ1, రైట్ సైడ్ θ2 అని తీసుకుంటున్నాం అనమాట. అండ్ T ఈజ్ ద అప్లైడ్ టార్క్. లెట్ T ఈజ్ ద అప్లైడ్ టార్క్. TB ఈజ్ అపోజింగ్ టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్. కాబట్టి ఇప్పుడు TB ఏం రాయొచ్చు అంటే TB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d/dt ఆఫ్ θ1 minus θ2. So if you remove this proportionality and replacing that with the proportionality constant, TB equal to B into d/dt of θ1 minus θ2. So by Newton's second law. So Newton's second law ఏం చెప్తుంది? Applied torque equal to opposing torque. So applied torque equal to T equal to TB equal to B into d/dt of θ1 minus θ2. So this is the relation between torque and angular displacement in dashpot, rotational dashpot with angular displacement at both ends. So next third element is spring. So ఈ rotational translation systemలో థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే స్ప్రింగ్ అవుతుంది అనమాట. సో స్ప్రింగ్ కూడా టూ కేసెస్ ఉంటాయి. సో స్ప్రింగ్ విత్ వన్ ఎండ్ ఫిక్స్డ్ టు రెఫరెన్స్, స్ప్రింగ్ విత్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అట్ బోత్ ఎండ్స్. సో నౌ లెట్ us టేక్ కేస్ 1. సో స్ప్రింగ్ విత్ వన్ ఎండ్ ఫిక్స్డ్ టు రెఫరెన్స్. సో ఇక్కడ డాష్ పార్ట్లో మాదిరే ఇక్కడ కూడా దెర్ ఆర్ టూ కేసెస్. సో వన్ ఈజ్ ఫస్ట్ కేస్ ఈజ్ one end is fixed to reference, and second case is it is free to move at the both sides. So first case is the spring with one end fixed to reference. So spring ante this is the how we can represent the spring. One end is fixed to reference. So T is the applied torque and theta is the displacement, angular displacement. So let T equal to applied torque. Tk is equals to opposing torque due to elasticity. కాబట్టి ఇప్పుడు టీకే ఎలా రాయొచ్చు అంటే టీకే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటా. సో టీకే ఈక్వల్ టు ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ప్రపోర్షనల్ కాన్స్టెంట్తో రీప్లేస్ చేస్తే టీకే ఈక్వల్ టు కే టీటా. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ స్ప్రింగ్, వేర్ కే ఈజ్ స్టిఫ్నెస్ ఆఫ్ ది స్ప్రింగ్. సో యూనిట్ ఆఫ్ కే ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ పర్ రేడియన్. సో బై న్యూటన్స్ సెకండ్ లా T equal to Tk equal to K theta is equals to K integration of omega dt. So T అనేది అప్లైడ్ టార్క్ అవుతుంది, Tk అనేది అపోజింగ్ టార్క్ ఇన్ ది స్ప్రింగ్ అవుతుంది, అండ్ K theta is the relation. సో బిట్వీన్ Tkకు Tకు Tk equal to K theta is the relation, అండ్ Tkకు ఒమేగాకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ ఏంటంటే కేలో టీకే ఈక్వల్ టు కే ఇంటూ ఇంటగ్రేషన్ ఒమేగా డిటి. సో దిస్ ఈజ్ ఫర్ కేస్ 1. సో రిలేషన్ బిట్వీన్ టీ అండ్ టీటా ఆర్ అదర్వైజ్ రిలేషన్ బిట్వీన్ టీ అండ్ ఒమేగా ఇన్ స్ప్రింగ్ ఇన్ కేస్ 1. సో కేస్ 1 ఏంటి? స్ప్రింగ్ విత్ వన్ ఎండ్ ఫిక్స్డ్ టు రెఫరెన్స్. Now let us take case 2. So case 2 ఏంటి? స్ప్రింగ్ విత్ angular displacement at both ends. So this is the diagram for this, spring with angular displacement at both ends. So spring, so left side θ1 and right side θ2, and T is the applied torque. So let T is equals to applied torque. Tk ఏమవుతుంది? Tk is opposing torque due to elasticity. So Tk is directly proportional to θ1 minus θ2. So Tk is equals to K into θ1 minus θ2. సో ఇప్పుడు బై న్యూటన్స్ సెకండ్ లా అప్లైడ్ టార్క్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్. సో T ఈక్వల్ టు Tk ఈక్వల్ టు K ఇంటూ θ1 మైనస్ θ2. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ స్ప్రింగ్ ఫర్ కేస్ 2. కేస్ 2 ఏమి? స్ప్రింగ్ విత్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అట్ బోత్ ఎండ్స్. సో ఈ వీడియోలో మనము మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ ఎలిమెంట్స్ డిస్కస్ చేసామన్నమాట. సో వాట్ ఆర్ ద 3 మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ ఎలిమెంట్స్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ అదర్వైజ్ రొటేషనల్ మాస్ J, అండ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ రొటేషనల్ డాష్ పార్ట్ అండ్ సింబల్ ఈజ్ B, అండ్ స్ప్రింగ్ విచ్ ఈజ్ డినోటెడ్ విత్ K. సో ఇక్కడ we discussed the relation between torque and angular displacement and torque and angular velocity in
moment of inertia or rotational mass J, rotational dash part B and spring K.